రైట్. సో కూటమితో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కానీ బీజేపీ సొంతంగా ఎదగడానికి బలపడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే సొంతంగా ఎదగడం వల్లనే బలపడుతుంది. సో మేము కూడా మమ్మల్ని విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కసారి 8 సీట్లతో ఈసారి 8 ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో మాత్రమే మేము ఈరోజు చట్టసభల్లో ఉన్నాం. దీన్ని కనీసం వచ్చే ఎన్నికలకైనా సరే పెద్ద ఎత్తున బలాన్ని సమీకరించుకొని పెద్ద పార్టీగా అవతరించాల్సిన అవసరాన్ని కూడా మా పార్టీకి తెలుసు. సో ఆ పని కూడా చేస్తాం. సంస్థాగతంగా అంటే పార్టీ పరంగా బలపడుతూనే ప్రభుత్వంలో ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. అది మా భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, దాంట్లో ఏం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో చూస్తారు. పార్టీని బ్రహ్మాండంగా మేము ఆల్రెడీ పని మొదలుపెట్టాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని విస్తరించడం, పార్టీని బలోపేతం చేయడం, లేదా ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిన వాళ్ళని ఏదో విధంగా గౌరవించుకోవడం, ఈ పని మొదలుపెట్టాం. కాబట్టి రాబోయే రోజుల్లో సంవత్సరంన్నరలో మాకు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ సమయానికల్లా కూడా మీరు ఎంతో మార్పు భారతీయ జనతా పార్టీ బలపడిందన్న విషయాన్ని మీకే అర్థమవుతుంది. రైట్. మరో కాల్ ఉన్నారు. రమేష్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. రమేష్ గారు. హలో, హాయ్ పార్థసారథి గారు. సార్ చెప్పండి సార్. మీకు కంగ్రాచులేషన్ సార్, ఎమ్మెల్యేగా ఆదోనికి గెలిచినందుకు. సో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. సో ఆదోని టౌన్ లో మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. అందులో మెయిన్ గా మనకు రోడ్స్ కానీ, ట్రాఫిక్ కానీ, ఒక బ్రిడ్జ్ ఇష్యూ ఉంది సార్. మరి బైపాస్ కూడా మనకు ఆదోనికి లేదు సార్. సో దాన్ని మీరు కొంచెం దృష్టి పెట్టి కొంచెం వర్క్ చేయించాలని కోరుకుంటున్నాం సార్. అలానే మనకు ఆదోని అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో దానికి మనకి ఈ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, రోడ్డు డెవలప్మెంట్ ఇవన్నీ బాగా జరిగితే సో మనకి ఆదోని అనేది కొంచెం అభివృద్ధి చెందిన టౌన్ గా ఉంటుంది. సో మీరు దీన్ని కొంచెం దృష్టి పెట్టాలి. మీ టెన్యూర్లో దీన్ని బాగా డెవలప్ చేయాలి. సో డెవలప్డ్ ఆదోనిగా చూడాలని అనుకుంటున్నాం సార్. ధన్యవాదాలు రమేష్ గారు. మీరు మీ సొంత గడ్డ మీద చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకు నా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా, ఎన్ఆర్ఐలందరూ కూడా వివిధ దేశాల్లో ఆదోనిలో పుట్టి పెరిగి ఆదోనితో అనుబంధం ఉండి వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి మీరు ఇండియాకు వచ్చినప్పుడు ఆదోనిని విజిట్ చేయండి. ఆదోనిలో జరుగుతున్న అభివృద్ధిని చూడండి. ఆదోని ఇప్పటిదాకా నలిగిపోయింది, బాగా చితికిపోయిన ఆదోనిని నేను పునర్నిర్మించడానికి నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజల సహకారం తీసుకుంటున్నాను. వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ, ఆదోనితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడాను తప్పనిసరిగా ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, తప్పనిసరిగా మీ ఆలోచన విధానం, మీరు చేసేటువంటి ఎఫర్ట్స్, మీకున్న తెలివితేటలు లేదా మీకున్న అనుభవం కూడా ఆదోనిని అభివృద్ధి చేయడంలో మేము ఉపయోగించుకుంటామని మేము తప్పనిసరిగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. దయచేసి మీరు ఎప్పుడు వచ్చినా ఇండియాకి నా నెంబర్ తీసుకోండి, నన్ను కలవండి. ఆదోన్లోనే ఉంటాను నేను. కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను, మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాను. మీరందరినీ కలిసి, మనమందరూ కలిసి ఆదోనిని అభివృద్ధి చేసుకుంటామనే నమ్మకం నాకుంది.